మామనే వెన్నుపోటు పొడిచినోడు బీసీలను పొడవలేడా? పొడిచేశాడు. తనకు బాగా కలిసొచ్చిన వెన్నుపోటు అస్త్రాన్ని వారిపై కూడా ప్రయోగించాడు. బీసీలకు అతను పొడిచిన వెన్నుపోటు గురించి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మన నారారూప మోసగాడు ఏం చేశాడో తెలుసా? బిర్రు ప్రతాప్ రెడ్డిని పిలిపించాడు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కేసు వేయించాడు. కోర్టు ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాడు. ఆ బిర్రు ప్రతాప్ రెడ్డి ఎవరా అని ఆరా తీస్తే గతంలో చంద్రబాబు దగ్గర నామినేటెడ్ పోస్టు కొట్టేసినోడు అని తేలింది. ఇంతకంటే ఏం చెప్పాలి చంద్రబాబు బీసీల ద్రోహి అనడానికి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ బీసీ జపం చేస్తూ రోడ్డెక్కాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు తోడుగా కలిసొస్తాను అంటున్నాడు దత్తపుత్రుడు. 2014 మే 2న తణుకులో ఈ పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు ఇచ్చే హామీలన్నింటినీ అమలు చేయించే బాధ్యత తనదే అన్నాడు. 600 హామీలిచ్చి చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానిపై పవన్ ప్రశ్నించనూ లేదు. మరోవైపు నిజం గెలవాలి అంటూ బాబు జైల్లో ఉన్నప్పుడు బస్ ఎక్కిన భువనేశ్వరి గారు మళ్లీ రోడ్డెక్కారు. బాబు కోసం 150 మంది చనిపోయారని అందమైన కథలు చెక్కేసి ఓ 3 కుటుంబాల చేతిలో 3 లక్షల చొప్పున చెక్కేసి బాబు బెయిల్పై రాగానే హైదరాబాద్ చెక్కేసింది. ఈ బ్యాచ్ మొత్తం ఇప్పుడు మళ్లీ కలిసికట్టుగా రోడ్డెక్కుతున్నారు. అందుకే చెప్పింది మోసగాళ్ళొస్తున్నారు జాగ్రత్త అని. బాబు కొత్తగా బీసీ జపం చేస్తున్న వేళ ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 2, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటూ బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసులు వేయించింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 3, ప్రతాపరెడ్డికి గతంలోనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఇప్పుడు బీసీలపైకి ఉసిగొల్పింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 4, బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 50,000 కోట్లు ఇస్తానని మోసం చేసింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 5, 5 ఏళ్లలో ఒక్క బీసీకి కూడా రాజ్యసభ అవకాశం కల్పించకుండా వంచింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 6, బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 7, జీతం పెంచమన్న నాయీ బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 8, కష్టాలు చెప్పుకున్న మత్స్యకారుల తాట తీస్తానని అధికార గర్వంతో మాట్లాడింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 9, ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 10, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తోంది ఈ నారారూప మోసగాడే. ఇవి ప్రధానంగా ఈరోజు చంద్రబాబు బీసీ జపం చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు.